హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ని ఇలా చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పండగలప్పుడు లేదా పూజలు చేసేటప్పుడైనా సింపుల్గా తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా మంచి రుచితో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా మనకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షాలండి ఇవి. కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలాచీలు ఒక 3. ఇవన్నీ పక్కన పెట్టేసి దీనికోసం నేను బియ్యం తీసుకున్నానండి. 1/4 కప్పు బియ్యం తీసుకున్నాను. ఆ 1/4 కప్పు మనం పెసరపప్పును వేసుకోవాలి. ఇవి రెండు కలిపి 1 కప్పు. ఇవన్నీ ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. మనం ఈ చక్కెర పొంగల్ కోసం సన్న బియ్యం అయినా తీసుకోవచ్చండి, లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే మనకు మంచి రుచిగా ఉంటుందండి. నేనైతే సన్నవి తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మనం ఏ కప్పుతోటైతే రైస్ తీసుకున్నామో దాంతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అలాగే మనకి చక్కెర పొంగల్ అనేది పొంగకుండా ఉండాలి, అలాగే టేస్ట్ కూడా రావాలి అంటే దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 విజిల్ల తర్వాత మనం నెయ్యిని వేసుకోవడం వల్ల ఇలా మనకి చక్కెర పొంగల్ అనేది పొంగకుండా ఉంటుంది, అలాగే ఉడికేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మూతను తీసి చూపిస్తున్నాను. మనకి ఎక్కడ పొంగకుండా కరెక్ట్గా ఉడికింది. మనకి ఇలా పలుకుగానే ఉండాలండి, అప్పుడే మనకి చక్కెర పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకుందాము. మనకు చూడండి, నీళ్ళు ఎక్కడా లేకుండా ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఏ కప్పుతోటైతే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని, మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా ఒకసారి బాగా కలిపాక మనకు చూడండి కొంచెం పలచగా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు 1/4 కప్పు తీసుకుందాము. ఇప్పుడు ఈ పాలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనం షుగర్ వేసిన తర్వాత మనకు కొంచెం పలచగా అయ్యింది కదా. ఇప్పుడు పాలను వేసేసరికి మరి కొంచెం పలచగా అవుతుందండి. అదే మనం రైస్లో కానీ పాలు వేసి ఉడికించుకున్నట్టయితే మనకు పొంగిపోతుందండి, అందుకని తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతని లైట్గా పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ముందు ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లైట్గా కాగిన తర్వాత దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. మనం ముందు కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల మనకు కొబ్బరి ముక్కలు అనేది బాగా వేగుతాయండి. అన్నీ ఒకసారి వేసి వేపామంటే మనకి జీడిపప్పులు అవనేవి మాడిపోతాయి, కొబ్బరి ముక్కలు అనేది లైట్గా వేగుతాయి, అందుకని ముందుగా వేసి వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు 2 వేసుకొని ఒకసారి వేపుకుందాము. ఇవి మనకు తొందరగానే వేగిపోతాయండి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కుక్కర్ మూతను తీసేసి ఇలా లైట్గా కలుపుకోవాలండి మన చక్కెర పొంగల్ని. ఇలా కలిపిన తర్వాత ఇలాచీని ఇలా దంచి వేసుకోవాలి. మీకు ఇలా దంచి వేసుకోవడం ఇష్టం లేకపోతే కొద్దిగా షుగర్ వేసి పొడి చేసుకున్నట్టయితే దాంట్లో కలిసిపోతుందండి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇది మనం దించే ముందే వేసుకోవాలండి, అప్పుడే మనకు ఆ జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు అనేటివి మనం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. మనకు దాంట్లో ఉడికిపోతే మెత్తగా ఉంటాయండి. మనకు చక్కెర పొంగల్ అనేది ఇలా అనుకుగా ఉంటేనే బాగుంటుంది, పల్చగా. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనం ముందు నెయ్యి వేసుకున్నాం, అలాగే డ్రై ఫ్రూట్స్లో వేసుకున్నాం, లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. చక్కెర పొంగల్ని కలిపేటప్పుడే గుమగుమలాడుతుందండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి, మనకి వేడిగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి చక్కెర పొంగలి ఇలా గుమగుమలాడుతూ కమ్మగా చేసుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకు సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా పూజల్లో కానీ లేదా ఇంట్లో మనం దేవుళ్ళకి నైవేద్యం పెట్టాలన్నా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.